హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నందు ఈశ్వర్ బ్లాగ్స్. మనం ఎప్పుడూ రెగ్యులర్గా తినే దోశ ఇడ్లీ లాగా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది ఒకటి తింటే చాలు, కడుపు నిండుగా ఉంటుంది. దీనికైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకున్నాను. కొత్తిమీర కూడా తీసుకోవచ్చు, క్యారెట్ తురుముకోవచ్చు, ఇందులో జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. ఈ బ్యాటర్ అనేది కొంచెం థిక్గా అనేది ఉండాలి. ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ అయితే పెట్టుకుని, ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాము. ఆయిల్ అనేది వేడవ్వాలి బాగా. చూశారు కదా, ఈ ఆయిల్ అనేది ఎలా హీట్ అవుతుందో, ఇలా బాగా హీట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు హీట్ అయినప్పుడు ఇందులో మనం బ్యాటర్ అనేది వేసుకుంటాము. బ్యాటర్ వేసుకున్న తర్వాత పాన్ అనేది కొంచెం అటు ఇటు అనాలి. అప్పుడు ఈవెన్గా అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇందులో ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకుంటాము. ఇలా రౌండ్గా చుట్టూరు అంతా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను నేనైతే. మీ ఇష్టం, మీకు స్పైసీ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, స్పైసీ తినము అనుకుంటే వేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే తింటాం కాబట్టి మేము స్పైసీ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకున్నాము. కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. మీకుంటే క్యారెట్ తురుము, కొత్తిమీర, జీలకర్ర అయితే వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో అయితే పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుని ఓపెన్ చేసి చూస్తే చూసారా ఎలా ఎర్రగా కాలిందో ఒక సైడ్ అనేది. ఇప్పుడు మరో సైడ్ అనేది ఇది తిప్పుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఒక 5 నిమిషాలు మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి. ఫైనల్లీ మన ఊతప్పం అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్టీగా, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఇది పిల్లలకి బాగా ఇష్టంగా అయితే తింటారు. అది ఒకటి వేసి ఇచ్చినా చాలు, వాళ్ళకి కడుపు అనేది నిండుగా ఉంటుంది. ఇంకా మనల్ని అంతగా విసిగించరు ఆకలి ఆకలి అని. ఇందులో పల్లీ చట్నీ, అల్లం చట్నీ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.